హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే నేను కట్టెల పొయ్యి మీద బిర్యానీ అనేది చేస్తున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట, బిర్యానీ చేయని. అందుకని నేనైతే కట్టెల పొయ్యి మీద ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి బిర్యానీ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా అయితే నేను ఒక పెద్ద బాండిల్ తీసుకున్నాను అనమాట, గిన్నె. ఈ గిన్నెలో మనకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ ఏంది ఇట్లుంది అనుకోకండి, ఇదైతే మేము అమ్మ వడియాలు వేయించిందండి, అలాగే వడలు కూడా చేసిందనమాట. మేబీ నాకు కూడా తెలియదు అవి వడలు చేసిందో. నేను అయితే వడలు చేసింది అనుకుంటాను. ఆయిల్ ఎప్పుడు మేము రీయూజ్ చేయమండి, ఎందుకంటే మళ్ళీ మరిగించకూడదు కదా, అందుకని రీయూజ్ అయితే చేయము. ఆయిల్ అయితే వేసేసిందనమాట. వేసేసిన వల్ల అందులో కరివేపాకు అనేది ఉంది. ఇప్పుడు ఆయిల్ మేము పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి చూసుకుంటూ జాగ్రత్త, మంట ఎక్కువగా ఉండకూడదండి, ఎందుకంటే గ్యాస్ కాదు కదా ఇది. మంట కట్టెలు అనేది ఒక్కొక్కసారి హెవీగా మంట అనేది వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ మంట అనేది వస్తుంది. అందుకని చెప్పేసి చూసుకుంటూ మనం మంట అనేది పెట్టుకొని కట్టెల పొయ్యి మీద ఎప్పుడైనా సరే ఏదైనా అన్నమైన కూర అయినా ఏది చేసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఇదిగోండి చూడండి, ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, అలాగే మసాలా దినుసులు అండి, బిర్యానీ మసాలా, ఆకు, చెక్క, మొగ్గ ఉంటాయి కదండి, అవన్నీ వేసేసి వాటిని అంతటిని బాగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. నేను ఫస్ట్ యాలకులు అవన్నీ వేస్తారు కొంతమంది, కానీ నేను వేయనండి, ఎందుకంటే అవి నూనెలో చిటపట అంటే కొంచెం ఫస్ట్ వేయడం వల్ల అలా కొంచెం ఉబ్బినట్టు అట్లా వస్తాయండి. అందుకని చెప్పేసి నేను వేయను అనమాట యాలకులు కానీ ఏవైనా. ఇదంతా ఒక సన్నని మంట మీదే వేపుకోవాలండి. ఎక్కువ మంట పెట్టడం వల్ల ఈ ఆనియన్స్ అనేది మనకి కలర్ అనేది పైన చేంజ్ అవుతాయి కానీ, లేదా మాడిపోతాయి కానీ మంచిగా ఫ్రై అవ్వవు. అందుకని చెప్పేసి కొంచెం మంట చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే మనం వేపుకోవాలి వీటిని. వీటన్నిటిని ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మంట గాలికి కానీ, లేకపోతే ఒక పక్క మండి ఒక పక్క మండకుండా ఒక పక్కనే ఫ్రై అవ్వడం కానీ జరుగుతాయన్నమాట. అందుకని చెప్పేసి మనం ఇలా బాగా కలుపుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. దీని తర్వాత ఇందులోకి అల్లం ముద్ద వేస్తున్నాను. ఇదైతే ఫ్రెష్ అల్లం ముద్ద అండి, అప్పుడే అమ్మ రోట్లో దంచిందనమాట, అందుకే మీకు ఆ కలర్ వస్తుంది ఎర్రది. అలాగే అట్లా తొక్కులు ఉంది. అది వేసిన తర్వాత కూడా ఇలా బాగా కలబెట్టుకోవాలండి. మనకి అల్లం ఫ్రై అనేది బాండిల్కి అంటుకోవాలి, మరి ఎక్కువగా కలుపుకోకూడదు, చేదనేది వస్తుంది అల్లం పేస్ట్. ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి టమాటా ప్యూరీ. ఈ ప్యూరీని వేసి కొద్దిగా మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి గిలకరించి, ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేసేసి యాడ్ చేసుకొని ఆ పేస్ట్ అంతటిని బాగా టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎక్కువ వాటర్ యాడ్ చేయనండి. చూడండి మిక్సీకి నేను ఊరికే కొద్దిగా అలా కడిగేసి పోసేస్తాను అనమాట. ఇలా పోసిన వాటిలో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి, అది మీ ఇష్టం. ఏం యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, అంటే త్వరగా టమాటా ప్యూరీ మెదుగుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. చూడండి ఈ టమాటా ప్యూరీ అంతా వాటర్ అంతా పోయి కొంచెం గట్టిగా తయారైంది. ఇప్పుడైతే ఇది మనకి టమాటా ప్యూరీ అంతా బాగా వేగిపోయినట్టే. ఇలా వేగిపోయిన ఇందులోకి మనం చికెన్ అయితే బాగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నామండి. ఈ చికెన్ అయితే ఇప్పుడు వేసేస్తాము. అండ్ ఇక్కడ చికెన్ ఏంటంటే మనకు కాల్చిన చికెన్ వస్తుందండి. మనకు ఇంట్లో పెంచుకున్న కోడేనే కాదు, బయట అంగట్లో అమ్మేది కూడా కొంచెం వాళ్ళు కాలుస్తారనమాట చికెన్ని. అందుకే ఇక్కడ చికెన్ కొంచెం టేస్ట్ అంటే వేరేగా ఉంటుందన్నమాట. అలా వేసిన చికెన్ని కారం అన్ని మసాలా, గరం మసాలా అన్నీ ఆ వీడియో క్లిప్ అయితే పోయిందండి, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. ఇందులోకి కారం అలాగే గరం మసాలా వేసి బాగా కలబెట్టేసేయాలండి ఒక 2 మినిట్స్ పాటు. అలా కలబెట్టి
అంటే కొంచెం ఆ చేదు అదంతా కారం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా కలపెట్టేసి దాని తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేయాలండి. వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి దాని తర్వాత కొద్దిగా పెరుగు వేసి కలపెట్టుకోవాలండి. ఇలా పెరుగు వేసిన తర్వాత కూడా మనం ఇలా కలబెట్టేసి ఒక 2-3 మినిట్స్ బాగా కలబెట్టేసి ఆ పెరుగు అనేది మనకు గడ్డలుగా ఉండకూడదు. అప్పుడు దాని తర్వాత మనం ఇలా కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. ఆ గడ్డలన్నీ పోయిన తర్వాత ఇలా యాడ్ చేసిన కొత్తిమీర పుదీనాని మళ్ళీ కొంచెం మనం నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. నిమ్మరసం అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి నిమ్మకాయలు అనేవి పుల్లగా అవుతాయి. ఇలా పుల్లగా అవడం వల్ల మనకు బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. అందుకని నిమ్మరసం కూడా చూసి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా ఒక కొంచెం సేపు అంటే చికెన్ అనేది మనకు ఒక 70% ఉడికేంత వరకు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి, చిన్న మంట మాత్రమే పెట్టాలి, ఎక్కువ మంట మాత్రం పెట్టకూడదు. మధ్యలో మూత తీసి కలపెట్టుకోవాలన్నమాట, లేకపోతే అడుగు అంటుతుంది. ఇన్ కేస్ మీకు అడుగు అంటినా కూడా ఆ అడుగు అంటింది కూడా కొంచెం అట్లా మనం గంటెతో గీకేసి అడుగు తీసేసామంటే అప్పుడు మనకు చేదనేది రాదు. అదంతా 70% మాకు చికెన్ అంతా ఉడికిన తర్వాత నేను ఇప్పుడు బియ్యం అయితే యాడ్ చేసేసానండి. యాడ్ చేసిన తర్వాత నేను క్వాంటిటీ ఎట్లా తీసుకుంటానంటే, ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి మనం 2 గ్లాసులు వాటర్ అనేది తీసుకుంటాం కదా మామూలు రైస్ అయినా చేయడానికి. అలా కాకుండా బిర్యానీకి ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ 5 గ్లాసెస్ అనేది నేను బియ్యం తీసుకున్నా అంటే 10 గ్లాస్ వాటర్ అనేది వేస్తానండి. మామూలు రైస్కి. బిర్యానీకి అయితే 5 గ్లాసుకి 10 తీసుకోవాలి కదా, 8 తీసుకుంటానండి. 2 గ్లాసులు అయితే తగ్గిస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా ప్యూరీ అండ్ ఆయిల్ అలా వేస్తాం కాబట్టి, అండ్ చికెన్ కూడా వేస్తాం, అందులో వాటర్ కూడా వస్తుంది కాబట్టి మనం పెరుగు యాడ్ చేస్తాం. అందుకని అలా తక్కువ తీసుకుంటానండి. నేను 2 గ్లాసులు తగ్గించేసి తీసుకుంటానన్నమాట. ఇంకా మూత పెట్టేసి మనం మధ్యలో గమనించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకి మంట అనేది ఒకవైపు మండుతుంది, ఒకవైపు మండదు, కొంచెం గాలి వస్తుంటుంది కాబట్టి మధ్యలో చూసుకోవాలి. ఇన్ కేసు ఒకసారి చూసుకొని చూడండి, ఈ సమయంలో మీరు ఉప్పు అవి కూడా చూసుకోవచ్చు. ఇన్ కేసు సరిపోకపోతే ఉప్పు అనేది మనం యాడ్ చేసి ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసేయచ్చు అనమాట. ఇంతే అండి, మూత అయితే పెట్టేసాం కదా. మనం ఇప్పుడు మధ్యలో అంటే కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే అన్నం సిమ్లో పెడతాం చూడండి, అలాంటి టైంలో ఇలా మూత తీసి ఒక్కసారి చూసుకోవాలండి. అంటే ఒకవైపు వాటర్ ఎక్కువ ఉండొచ్చు, పొయ్యి హెచ్చు తగ్గులు ఉండొచ్చు కాబట్టి ఒక్కసారి గమనించుకోవాలండి. పొయ్యి మీద పెడుతున్నాం కాబట్టి. నేనైతే ఇదిగోండి ఇలా కిందికి పైకి అంటున్నాను, మసాలా అంతా ఒక పక్క ఉండిపోతుందేమో అని చెప్పేసి. ఇలా మొత్తం కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసి నేను మంట అయితే ఉన్నివ్వనండి. బొగ్గులు ఉంటాయి కదా, మనం మండిన తర్వాత బొగ్గులు వస్తాయి కదా, ఆ బొగ్గుల మీదనే మొత్తం 3 వైపులా మొత్తం అంతా చెరవకు సమానంగా వచ్చేటట్టు ఆ అగ్గినంతా సదరంగా చేసేసి కొంచెం చిలకరియాలండి వాటరు. మనం చిలకరించిన వాటర్ వల్ల ఆరిపోయిన ఆ అగ్గి కూడా ఆ సెగకి రాసుకొని ఎర్రగా అవ్వాలండి, ఆ మంటలాగా తయారవ్వాలన్నమాట. అప్పుడు మనకి కొంచెం సేపటికి బిర్యానీ అనేది తయారైపోతుంది. చూడండి, ఇలా కొరివి మొత్తం అగ్గి మొత్తం తీసేయాలన్నమాట. అంటే మంట తీసేసి ఆ అగ్గి మీదనే మనకి బిర్యానీ అనేది తయారవ్వాలి. మొత్తం వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత చూడండి బిర్యానీ మొత్తానికి ఎలా తయారైందో. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే. ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద చేశాను, ఎలా వస్తుందో అనుకున్నాను, బాగానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ బిర్యానీ ఎర్రగా వచ్చిందండి. ఎందుకు అనుకుంటే అమ్మ బయట కూడా కొనలేదంట కారపొడి, ఇంట్లోనే అంటే మిరపకాయలు బయట కొని మిరప్పొడి ఆడిచ్చిందండి. ఇంట్లోనే ఆడించుకునేది మిక్సీలో, కానీ కలర్ అయితే ఏదో కలర్ వేసినట్టుగా రెడ్గా వచ్చిందండి. మొత్తం బిర్యానీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.